హలో వ్యూవర్స్, ఎట్లున్నారు అందరూ? ఎంతగానో ఎదురు చూస్తున్న మా ఊరి పండగ అయితే వచ్చేసిందనమాట. చెప్పాను కదా, మా ఊర్లో టెంపుల్స్ ఓపెనింగ్ ధ్వజస్తంభం వేస్తున్నారని. సో ఆ రోజు అనమాట, ఈరోజు వచ్చేసిందనమాట. చుట్టాలందరినీ పిలిచాం కాబట్టి వంట ఆంటీని అంకుల్ వాళ్ళని పిలిచాము. అంతమందికి మేము చేయలేము, ఇంట్లో వర్క్ ఉంటుందని. సో అదనమాట, ఇంట్లో హడావుడైతే స్టార్ట్ అయింది. మా క్యూట్ సిస్టర్స్ హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. మీరు కూడా హాయ్ చెప్పండి. మా సిస్టర్స్ అనమాట. ఇక హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. మా మేనత్త, మా మామయ్య అందరూ వచ్చేసారు. ఇక ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క వర్క్ అయితే చేపిస్తున్నాం. ఇంకా చుట్టాలు అయితే రాలేదు, వస్తారని వాళ్ళకి టిఫిన్స్ ఇడ్లీ బోండా అయితే చేపిస్తున్నాము. ఇక లంచ్లోకి స్పెషల్స్ నేను కూడా మీకు అవి చెప్తాను మధ్యాహ్నం టైంలో. ఇదన్నమాట. ఇగో టిఫిన్స్ అయితే అయ్యాయి. మా వారైతే వచ్చారు ఎర్లీ మార్నింగ్. ఇక అందరికైతే టిఫిన్స్ పెడుతున్నాం అనమాట, ఉన్న వాళ్ళ వరకు. సో అది నేను మా మేనత్త అయితే ఆడపిల్లలం కాబట్టి మాకైతే ఫస్ట్ బట్టలు పెడుతున్నారు. మేము పెట్టాక కట్టుకోవాలి కదా, సో అందుకే మా అత్తయ్యకి పెట్టాక తర్వాత అయితే మాకు పెడుతున్నారు అనమాట. సో అదే. బట్టలు పెట్టడం అయ్యాక మేము అవి వేసుకొని, కొత్త బట్టలు వేసుకొని టెంపుల్కి అయితే, ధ్వజస్తంభం వేసే టైం అయిందని టెంపుల్కి అయితే మధ్యలో ఒకసారి అయితే వచ్చామన్నమాట. అప్పుడు అనమాట ఈ వీడియో బాగా రష్ ఉందని కొద్దిసేపు ఉండైతే మేము వెళ్ళాము. అది కరెక్ట్ టైం, ధ్వజస్తంభం వేసే టైం అనమాట. సో అందుకే అలా కొంచెం తీసాను. ఫుల్ వీడియో వేరే వీడియో ఉంది, చూడండి. అండ్ నెక్స్ట్ రిలేటివ్స్ అందరూ వచ్చారు. అలా అందరినీ ఒకసారి వీడియో తీద్దామని అయితే తీసేశాను. చూడండి, ఇంకా అది స్టార్టింగే అనమాట. కొంతమంది వచ్చినప్పుడు అయితే తీశాను. అందరూ ఒకేసారి రారు కదా, ఒకళ్ళు ఒకసారి వస్తూ ఉంటారు. నేనైతే మ్యాక్సిమం కవర్ చేశాను వీడియోస్లో అందరినీ. చూడండి.
లంచ్ టైం అయింది. ఎమ్మిగా అప్పడాలు, రైస్, మ్యాంగో పప్పు, గోంగూర చట్నీ, బెండకాయ ఫ్రై, పులిహోర, పూర్ణాలు అండ్ ఇంకా 2-3 ఉన్నాయి. అవి ఇంకా వాళ్ళు తీయలేదన్నమాట. సో ఇలా చాలా చాలా ఐటమ్స్ అయితే ఎమ్మిగా మేమైతే తినేసామన్నమాట. సో అలా అలా తింటున్నారు. టైం అయింది, ఆఫ్టర్నూన్ టైం అనమాట. అప్పుడు అనమాట ఇది. కొంతమంది తింటున్నారు, కొంతమంది ఇంకా ముచ్చట్లు పెడుతున్నారు. అలా ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటే ఎంత బాగుంటుంది కదా. నిజం చెప్తున్నా, నాకైతే ఇలా ఇంటి నిండా చుట్టాలు ఉండేది చాలా ఇష్టం అనమాట. ఇలా ఫంక్షన్స్ అంటే ఇంకా ఇంకా ఎక్కువ ఇష్టం. ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ముందు ఫంక్షన్కి వెళ్ళేది ఫంక్షన్ చూడడానికి కాదు, వచ్చిన చుట్టాలందరితో సరదాగా మాట్లాడవచ్చు. మామూలుగా పెళ్ళైన తర్వాత ఎవరింటికి ఎవరు ఎక్కువ వెళ్ళరు కదా. సో అలా ఫంక్షన్స్ అప్పుడు గ్యాదరింగ్ అయితే అప్పుడైనా కొంచెం ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. సో అందుకే నాకు ఫంక్షన్స్ అంటే మటుకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇలా తింటున్నారు. కొంతమంది వీడియోలో కవర్ చేయని వాళ్ళు లంచ్ టైంకి కొంతమంది వచ్చారు, దూరం నుంచి వచ్చేవాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. సో అలా అలా అందరిని అయితే కవర్ చేసామన్నమాట. మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ గ్యాదరింగ్ ఇలానే ఉంటుందా? మీరు బాగా ఎంజాయ్ చేస్తారా? కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇంకా దూరం ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్తాం అంటున్నారు. సో మమ్మీ అయితే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి బొట్టు పెట్టేసింది అనమాట. అదంతా తీయలే, వీడియో లెంత్ లాంగ్ అవుతుందని. సో అందుకే అంత తీయలేదు. నార్మల్గా మాట్లాడేది హ్యాపీ మూమెంట్స్ అయితే నేను తీసాను అనమాట. మా అక్క వాళ్ళు, మా 3 అక్కలు వాళ్ళనమాట, పెద్దమ్మ పిల్లలు. ఇక మాకు మార్నింగ్ టైంలో ఎమ్మటే వెళ్ళొచ్చాము గుడికని, నైట్ టైంలో అయితే వెళ్ళాము. ఇదే అనమాట ధ్వజస్తంభం. మీకు ఆల్రెడీ వీడియో ఉంది, ఫుల్ వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా చూడండి. ఇక నైట్ టైం అయితే లైటింగ్స్ అవి చిన్నపిల్లలు ఆడడానికి కొన్ని గేమ్స్ కూడా అయితే అవుట్ సైడ్లో పెట్టారనమాట టెంపుల్కి. ఇదే నైట్ టైం అయితే మేము వచ్చేసాము. శాంతి కళ్యాణం జరుగుతుంది టెంపుల్లో, ఆ టైంకి అయితే మేము వచ్చేసామన్నమాట. ఇదంతా బయట వ్యూ. మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంది, నేనైతే అసలు వీడియో తీయలేకపోయాను. ఈవినింగ్ టైం చాలా బెటర్ అనమాట. సో పీస్ఫుల్గా దేవుణ్ణి చూడొచ్చు అని అయితే నేనైతే వచ్చేసాను. ఏంటి దేవుళ్ళని చూపిస్తుంది కానీ విగ్రహాలు, టెంపుల్స్, చాలా టెంపుల్స్ అన్నది చూపించట్లేదు అనుకుంటున్నారా? ఫుల్ రష్ ఉంది, అందుకే చూపించట్లేదు. అండ్ మళ్ళీ 16 రోజుల పండగ ఉంటుంది టెంపుల్ది. ఆ రోజు అయితే అన్ని విగ్రహాలు, అన్ని టెంపుల్స్ అయితే నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.